TSL PRB reasoning explanation. Question number 51. Among 7 sisters, TU, V, W, XYZ, U is elder than only 4 other sisters, V is elder than W, T is elder than Y, X is elder than one person only, that is Z, clearly mentioned, that is a Z. Who is the youngest among all sisters? U is elder than T. Given that no 2 sisters have same age, who among the is the eldest sister? 7 సోదరీమణులలో కేవలం 4 సోదరీమణుల కంటే పెద్దది ఎవరు? యు కేవలం 4 కంటే పెద్దది. నెక్స్ట్ వి అనే వ్యక్తి డబ్ల్యూ కంటే పెద్దది, టీ అనే వ్యక్తి వై కంటే పెద్దది, ఎక్స్ కేవలం ఒకరిని మాత్రమే పెద్దది. సో ఇక్కడ ఇచ్చిన మొత్తం 7 మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 5 6 మొత్తం 7 మెంబర్స్ ఉన్నారండి. 1 2 3 4 5 6 7 నేను ఈ ఆర్డర్లో రాసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు? యూ ఈజ్ ఎల్డర్ దాన్ ఓన్లీ 4 అదర్ సిస్టర్స్, 4 కంటే మాత్రమే పెద్దది. 1 2 3 4 మెంబర్స్ కంటే మాత్రమే పెద్దరు ఎవరు? యు అనే వ్యక్తి. సో 1 2 3 4 వీళ్ళకంటే పెద్దది, సో వీళ్ళిద్దరి కంటే చిన్నది. వి ఈజ్ ఎల్డర్ దాన్ డబ్ల్యూ, వి అనే వ్యక్తి ఎల్డర్ ఎవరికంటే? డబ్ల్యూ కంటే. వి ఈజ్ ఎల్డర్ దాన్ డబ్ల్యూ. టీ ఈజ్ ఎల్డర్ దాన్ వై, ఇది కూడా రాస్తున్నాను. టీ ఈజ్ ఎల్డర్ దాన్ వై, వై కంటే టీ పెద్దది. ఎక్స్ ఈజ్ ఎల్డర్ దాన్ ఓన్లీ 1 పర్సన్, దట్ ఈజ్ జెడ్. ఎక్స్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కంటే మాత్రమే, కేవలం ఒకరిని మించి పెద్దంది, అతడు జెడ్. ఎక్స్ అనే వ్యక్తి ఒకరి కంటే మాత్రమే పెద్ద. అంటే ఇప్పుడు ఎక్స్ ఇక్కడ తీసుకుంటే జెడ్ కంటే మాత్రమే పెద్ద అండ్ క్లియర్గా ఇచ్చారు. హూ ఈజ్ యంగెస్ట్ అమాంగ్ ఆల్, అందరికంటే తక్కువ ఎవరు అక్కడ? జెడ్ అనే వ్యక్తి వస్తారు. అందరికంటే తక్కువ జెడ్, ఎక్స్, యు. నెక్స్ట్ యు ఈజ్ ఎల్డర్ దాన్ టీ, టీ కంటే కూడా పెద్దెవరు? యు. యు ఈజ్ ఎల్డర్ దాన్ టీ. సో ఇప్పుడు యు కంటే టీవై పెద్ద కాబట్టి నేను ఇక్కడ టీ వై రాస్తున్నాను. ఇక్కడ మిగిలిన ఇద్దరు విడబ్ల్యూ ఇక్కడ రాస్తున్నాను, విడబ్ల్యూ ఇక్కడ రాస్తున్నాను. సేమ్ ఏజ్ లేదన్నారు కాబట్టి మనకు వచ్చే ఆర్డర్ ఇది. హూ అమాంగ్ ద ఎల్డెస్ట్ సిస్టర్, అందరికంటే ఎల్డెస్ట్ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు? అందరికంటే పెద్ద వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు వస్తారు మనకి? వి అనే వ్యక్తి రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 51. నౌ కమింగ్ టు నెంబర్ 52. In a certain code language, flower, FLOWER, is coded 14. This taste is coded 18. How will be bureaucrat is be coded in that language? 3, 6, 9, 10. So in a certain code language, flower, FLOWER, ఫ్లవర్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఏ విధంగా కోడ్ చేశారు మనకి? FLOWER. టోటల్ మనకి ఇచ్చింది 18 అని ఇచ్చారండి, 14 అని ఇచ్చారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫ్లవర్ అనేది 14గా మరియు డిస్ టేస్ట్ అనేది 18గా కోడ్ చేస్తాయి. ఇందులో ఉన్న లెటర్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయండి. సో ఇక్కడ మనకు చేసింది ఏంటిది? 6 × 2 + 2, 6 2 12 + 2 ఎంత? 14. అలానే ఇప్పుడు DIS STASTE 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? 8 × 2 + 2, దట్ ఈస్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ బ్యూరోక్రాట్, BUREAUCRAT, 8. రైట్. సో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో హియర్ వీ హ్యావ్ టు రైట్ 10 × 2 20 + 2. టోటల్ మనకి 22 లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది. 22 సమ్ అనేది 22. సో టోటల్ మనం మల్టిప్లై చేసింది 20 + సమ్ 2, టోటల్ 22. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెంబర్ ఆఫ్ లెటర్స్ని మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసి +2 కలపండి. రైట్. నెక్స్ట్ నెంబర్ 53. 9, 29, 65, 253, 513. What is the next number? Select the number from among the given options that can replace the question mark in the following series. 9, 29. So this is a different one. 9, 29, 65 and
253, and this is 513. And now we need to find this blank, right? So this 8 we can write 2 cube, right? 2 power 5, 32. 2 power 6, 64, right? 2 power 8, and here I am writing 2 power 9. So 2 cube 8, 8 plus 1 9. 2 power 5 32, 32 minus 3 29. 2 power 6 64 plus 1 minus 3 plus 1. 2 power 9 512, 512 plus 1. సో ఇక్కడ 3 plus 2 5 డిఫరెన్స్ కనుక చూస్తే 3 plus 2 5, 5 plus 1 6, 6 plus 2 8, 8 plus 1 9. ఇప్పుడు మనకేం రావాలి? 2 power 11 minus 3 రావాలండి. 2 power 11 minus 3, 2048. సో 2045 is your answer. 2 power 11 minus 3. సో ఇక్కడ power 3, power 5, power 6, power 8, power 9, power 11. సో ఆ డిఫరెన్స్ కూడా ఆ పవర్ 3 పవర్ 5 కనుక చెక్ చేసినట్లయితే 3 5 6 8 9 11, 3 5 డిఫరెన్స్ ప్లస్ 2 అండ్ 5 6 ప్లస్ 1, 6 8 ప్లస్ 2, 8 9 ప్లస్ 1, 9 11 ప్లస్ 2. సో ద ఆన్సర్ ఈస్ 2 power 11 minus 3. సో 2045. దట్ ఈస్ నెంబర్ 53. నెక్స్ట్ కమింగ్ టు దట్ నెంబర్ 54. 54. One of the problem facing the food processing industry is the irregular supply of raw material. Irregular supply of raw material. The products of the raw material are not getting a reasonable price. So, అందులో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి ముడి పదార్థాలు సక్రమంగా సరఫరా చేయకపోవడం, ముడి పదార్థ ఉత్పత్తులకి తగిన ధర లభించకపోవడం. సో మనకి టైంకి సరఫరా రావట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం దానికి తగ్గట్టు అమౌంట్ కూడా సరైన ధర కూడా దొరకట్లేదు. మరి దీనికి మనం తీయాల్సిన ఆప్షన్స్ మీన్ దట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏంటివి? అవి ఒక 2 ఇచ్చారు, అవి ఒకసారి మనం చూద్దాం. ద గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్ ద సప్లై ఆఫ్ రా మెటీరియల్ టు ద అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో ఇతర పరిశ్రమలకు ముడి పదార్థాల సరఫరాను కూడా ప్రభుత్వం నియంత్రించాలి. రెండవది, ద గవర్నమెంట్ షుడ్ అనౌన్స్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజ్ టు ద ఎన్ష్యూర్ రెగ్యులర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో ఎప్పుడైనా సరే ఇక్కడ సెకండ్ వన్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకి ముడి పదార్థాలు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రకటించాలి. సో ఇప్పుడు బేసిక్గా చాలామందికి క్వశ్చన్ ఏంటిది అంటే రెండూ కూడా కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా క్వశ్చన్లో మనకి డిస్కస్ చేసింది కంప్లీట్లీ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫుడ్ ప్రాసెసింగ్. సో ఓన్లీ ఇక్కడ మనకి రా మెటీరియల్ దేనికి సంబంధించింది? క్లియర్లీ దే గివెన్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాత్రమే. సో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఓన్లీ. బట్ ఫస్ట్ యాక్షన్లో ఏమంటున్నారు? షుడ్ రెగ్యులేట్ రా మెటీరియల్ టు ద అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో దేర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫుడ్ ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ కన్సర్న్ ద రిమైనింగ్ ఇండస్ట్రీస్. కాబట్టి దాన్ని మనం కన్సిడరేషన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ సెకండ్ వన్, ద గవర్నమెంట్ షుడ్ అనౌన్స్ అన్ అట్రాక్టివ్ ప్యాకేజెస్ టు ఎన్ష్యూర్ రెగ్యులర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్. ఇప్పుడు మనకి ఏదైతే రా మెటీరియల్ సమయానికి రావట్లేదో దేర్ ఆర్ మోర్ కాజెస్ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో దానికి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటిది అంటే అట్రాక్టివ్ ప్యాకేజెస్ ఏదైతే ఉందో అనౌన్స్ చేస్తే దే మే బీ ఛాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ సెకండ్ వన్. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 మీన్స్ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55. In a family, X and Y are siblings. P has 2 children and he is the son of G, who is the father-in-law of J. In a family, there are 2 siblings. X and Y are siblings అని అంటున్నారు. అది పక్కకు పెడితే P has 2 children and he is the son of G. P అనే పర్సన్కి 2 చిల్డ్రన్స్ ఉన్నారండి. ఈ పర్సన్ G అనే పర్సన్ యొక్క సన్. He is the son of G. G పర్సన్ యొక్క సన్. Who is the father-in-law of J? Who is father-in-law? Who is father-in-law means J is father-in-law of J. Means that P and J are couple. P and J are, we can take that as a couple. Who అంటే G అనే వ్యక్తి మామగారు అవుతున్నారు J కి. J has only one son. Y is not granddaughter of G. J has only one son అంటున్నారండి. సో ఇప్పుడు ఇద్దరు X and Y ఇద్దరు సిబ్లింగ్స్ అన్నారు.
పి అనే వ్యక్తికి ఇద్దరు చిల్డ్రన్స్ అన్నారండి. అంటే వీళ్ళిద్దరికి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఒకరు ఎక్స్ వై అనుకుంటున్నానమ్మా, ఎక్స్ వై అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, జే హ్యాజ్ ఓన్లీ 1 సన్ అన్నారు. అండ్ వై ఈజ్ నాట్ గ్రాండ్ డాటర్. వై గ్రాండ్ డాటర్ కాదు అంటే మనకి ఏం కావచ్చు, గ్రాండ్ సన్ తీసుకొని ఇక్కడ గ్రాండ్ డాటర్ తీసుకోవచ్చు. ఓన్లీ 1 సన్, 1 చైల్డ్ అంటేనేమో 1 పర్సన్ అండి. 1 సన్ అంటే ఇంకో పర్సన్ ఏం కావచ్చు, డాటర్ అవ్వచ్చు, రైట్. హౌ ఈజ్ ఎక్స్ రిలేటెడ్ టు జీ. ఎక్స్ అనే వ్యక్తి ఏమవుతారు, జీకి. సో ద పర్సన్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ డాటర్. సో గ్రాండ్ డాటర్ అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అది మనకి రైట్ అవుతుంది. సో ఓన్లీ సన్ అన్నప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓన్లీ సన్ అంటే కుమారుడు ఒకటే, కాబట్టి కూతురు ఇద్దరు లేదా ముగ్గురు ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 56. మార్జిన్ is coded as margin, MARGIN. margin is coded as 14, 2, 9, 20, 18, 13. సో ఇక్కడ దే డివైడెడ్ ఇంటూ కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్. ఈ కాన్సనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సనెంట్స్కి ఆపోజిట్ పొజిషన్ రాశారండి. కాన్సనెంట్స్ ఆపోజిట్ పొజిషన్. ఓవెల్స్ వచ్చేసి ఇంటూ 2 లెటర్ పొజిషన్ని డబుల్ చేశారు. ఓవెల్స్ అనేది లెటర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎం ఆపోజిట్ లెటర్ ఏంటిది, ఎన్. సో ఎన్ లెటర్ పొజిషన్ 14. ఏ ఈజ్ 1, దీన్ని 2 టైమ్స్ చేయండి. 1 into 2, 2. ఆర్ ఆపోజిట్ లెటర్ ఐ లెటర్ పొజిషన్ ఈజ్ 9. జీ ఈజ్ ఎ కాన్సనెంట్, టీ లెటర్ పొజిషన్ ఈజ్ 20. ఐ ఈజ్ అన్ ఓవెల్ కాబట్టి ఇంటూ 2 చేయండి. 9 into 2 ఎంత, 18. ఎన్ ఆపోజిట్ లెటర్ ఎం, సో ద లెటర్ ఈజ్ 13. సో 14, 2, 9, 28, 13. 14, 2, 9, 20, 18, 13. సో అదే ఇక్కడ మనకి రావడం జరిగింది. సేమ్ కాన్సెప్ట్ మనకి ప్రోజ్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PROSE. వాట్ ఈస్ P? K. ద లెటర్ ఈజ్ 11 అండ్ R I, దిస్ ఈజ్ 9. O ఈజ్ 15. 15 into 2, 30. S ఈజ్ 19. H అంటే ఎంత, 8. అండ్ E ఈజ్ 5, ఓవెల్ కాబట్టి ఇంటూ 2. 5 into 2, 10. కాబట్టి 11, 9, 30, 8, 10. 11, 9, 30, 8, 10 అదే ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన వర్డ్ ఏంటిది, కాలం COLUMN. సో ఇందులో ఓవెల్ 15 ఉంది, ఇక్కడ 21 ఉందండి. 15 into 2, 30. 21 into 2, 42. C ఆపోజిట్ ఎక్స్ అంటే 24. అండ్ ఎల్ ఆపోజిట్ O, దట్ ఈస్ 15. అండ్ ఎం ఆపోజిట్ ఎన్ 14. ఎన్ ఆపోజిట్ ఎం, దట్ ఈజ్ 13, రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన లెటర్స్ కనుక తీసుకుంటే 24, 30, 15, 42, 14, 13. 24, 30, 15, 42, 14, 13. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. కాన్సనెంట్స్ అనేవి ఆపోజిట్ పొజిషన్ రాసి ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంటూ 2 చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ నెంబర్ 57. అమౌంట్ UTONMA. ఇచ్చిన వర్డ్ కనుక చూసుకున్నట్లయితే అమౌంట్ అనే వర్డ్ ఇచ్చారండి, AMOUNT. సో దీన్ని మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నప్పుడు మనం 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఒకటి A to Z, రెండవది Z to A. సో ఫస్ట్ లెటర్ UT, నెక్స్ట్ వచ్చేసి ONMA. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ AMNOTU ఆ ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దట్ టు డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనకు రాయాల్సింది క్వాంటిటీ, QUANTIFY, క్వాంటిటీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ Z to A. ఇప్పుడు ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏంటిది, Y, దిస్ కంప్లీటెడ్. దెన్ నెక్స్ట్ U, రైట్. దెన్ నెక్స్ట్ T, ఆఫ్టర్ దట్ Q, దెన్ నెక్స్ట్ N, then IFA. So we have to write I, then followed by FA. So YUTQNIFA. YUTQNIFA. So your option is first option. 57, the answer first option, right. Next 58. 58. A greater than or equal to C greater than K.
J less than K greater than or equal to H. L is equal to W. L is equal to W greater than or equal to J. B less than or equal to W equal to M. A greater than L, C greater than H. Right? So first we need to find a relation of A to L. A నుండి L కి రావాలండి. A to L connectivity కనుక చెక్ చేసినట్లయితే here we have a connectivity A to L, A to K, then next K to J, then next J to L. Right? So here I am taking like this. A greater than or equal to C greater than K followed by J less than K, అదొకటి తీసుకుంటున్నాను. నెక్స్ట్ L ఈక్వల్ టు W గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు J తీసుకుంటున్నాను. L ఈక్వల్ టు W గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు J. ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే A గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు C గ్రేటర్ దాన్ K. నెక్స్ట్ J లెస్ దాన్ K ని రివర్స్ చేస్తే K గ్రేటర్ దాన్ J. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు W ఈక్వల్ టు L, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు W. ఇప్పుడు ఈ రెండు సింబల్స్ సేమా ఆపోజిటా? ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ కాబట్టి అక్కడ మనకి ఛాన్స్ ఏంటిది? పాసిబిలిటీ ఉంటుంది కానీ కంక్లూజన్ అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు దట్ C2H. C2H means here clearly we can take that is C2K and K2H. There are only two symbols. C is greater than K, C greater than K, and then followed by K greater than or equal to H. C greater than K, K greater than or equal to H. అంటే ఏమవుతుంది అక్కడ? C greater than K greater than or equal to H. C is greater than H. C greater than H means second one is the right answer. Only conclusion 2 is true. Only conclusion 2. Second option only the right answer. Option 2 అనేది మనకి right అవుతుంది. That is number 58. Coming to that next number 59. 59. Now this one you see. So here refer the following number, symbol and letter series and answer the question. Counting to be done from left to right only. T percentage U 4 star 6 and K Y arrow A $2.8LG 3M at the rate FP7 exclamatory symbol. సో మనకి ఇచ్చిన ఈ సింబల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారు. వాటి ఆర్డర్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకు అక్కడ క్వశ్చన్ వచ్చిందండి. రైట్? 4 అండ్ మీన్స్ ఇక్కడ 4 నుంచి అండ్కి టోటల్ 3 స్టెప్స్ మూవ్ అయిందండి. దెన్ నెక్స్ట్ యూ వచ్చేసి 4 స్టెప్స్ బ్యాక్వర్డ్ వచ్చింది. 1 2 3 4 అంటే ఇది +3 స్టెప్స్, దెన్ నెక్స్ట్ -4 స్టెప్స్. 3 స్టెప్స్ ఫార్వర్డ్, 4 స్టెప్స్ బ్యాక్వర్డ్. రైట్? నెక్స్ట్ 6Y కూడా ఇక్కడ చెక్ చేస్తున్నాను. 6Y మీన్స్ 3 స్టెప్స్ ఫార్వర్డ్, దెన్ నెక్స్ట్ Y2 స్టార్ 1 2 3 4 స్టెప్స్ బ్యాక్వర్డ్. 3 స్టెప్స్ ఫార్వర్డ్, 4 స్టెప్స్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ 7HP ఇక్కడ ఉందండి. 7H 1 2 3 4 స్టెప్స్ ఫార్వర్డ్. H2P 1 2 3 4 5 స్టెప్స్ బ్యాక్వర్డ్. 5 స్టెప్స్ బ్యాక్వర్డ్. ఒకటి 4 స్టెప్స్ ముందుకెళ్ళింది, 5 స్టెప్స్ బ్యాక్ వచ్చింది H2P. నెక్స్ట్ 9 to E ఇక్కడ ఉందండి. 9 to E 3 స్టెప్స్ ఫార్వర్డ్. E2H 4 స్టెప్స్ బ్యాక్వర్డ్. రైట్? సో ప్రతిదీ కూడా 3 4 3 4 3 4 ఉంది. బట్ థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ 4 and 5. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 60. Question number 60. Now you see this. Question number 60 if you observe. ALEXA. ALEXA. ఈ ఫస్ట్ 3 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేయండి. LEX, ద నెక్స్ట్ ఫాలోడ్ బై AA అండ్ ఫాలోడ్ బై AA. అంటే ఈ లెటర్ ఇది లాస్ట్ ఫస్ట్ 2 ఇది తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి EXA. ఈ 3 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ రాశారు ఇక్కడ. దెన్ నెక్స్ట్ లాస్ట్, దెన్ నెక్స్ట్ ఫస్ట్, ఈ విధంగా వచ్చింది కంటిన్యూషన్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మ్యాంగో, MANGO, మ్యాంగో. సో హియర్ దీస్ 3 లెటర్స్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ANG, O and M. రైట్? నెక్స్ట్ ఈ 3 లెటర్స్ ఇటు బ్యాక్వర్డ్ చేయండి.
NGOMA, లాస్ట్ అండ్ ఫస్ట్ MA, ఇదే ఆర్డర్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది, సో ఫస్ట్ AKA అనేది ఉండాలి, బట్ స్టార్టెడ్ విత్ ఎస్. వీటిని రివర్స్ చేశారు. ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ లేదు. సెకండ్ ఆప్షన్ ఎనిమీ అనే వర్డ్ ఇచ్చారండి, ENEMY, ENEMY. ఈ 3 లెటర్స్ని ఇటువైపు తీసుకోండి, అంటే ఏమొస్తుంది, NEMYE, NEMYE, రైట్. నెక్స్ట్ ఈ 3 లెటర్స్ ఫస్ట్ రావాలి, దట్ ఈజ్ EMYEN, EMYEN. సో నెక్స్ట్ ఈ లెటర్స్ వస్తాయి. కాబట్టి ఆప్షన్ ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60, యువర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్, రైట్. నెక్స్ట్ నెంబర్ 61. The politician become rich due to the public votes. సో ప్రజలు ఓటు వేయడం వల్ల రాజకీయ నాయకులు అనే వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. రాజకీయ నాయకులు ప్రజల ఓట్ల వల్ల ధనవంతులు అవుతున్నారు. దాని అజంప్షన్ ఏంటిది? ద పీపుల్ ఓట్ టు మేక్ ద పొలిటీషియన్ రిచ్. రాజకీయ నాయకులు ధనవంతులుగా చేయడానికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. రెండవది, ద పొలిటీషియన్ బికమ్ రిచ్ బికాజ్ ఆఫ్ దేర్ స్కిల్స్. సో వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల వారి నైపుణ్యం కారణంగా ధనవంతులు అవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు రిచ్ అవ్వడానికి కావాల్సిన అజంప్షన్స్ ఏవి కూడా ఇక్కడ లేవండి. సో వాళ్ళు రిచ్ అవ్వడానికి వాళ్ళు సేవింగ్స్ అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళ డబ్బులు ఎలా వాడారు అనేది అక్కడ కౌంట్ అవుతుంది తప్ప ప్రజల ఓట్ల ద్వారా కానీ, లేదు అంటే వాళ్ళ నైపుణ్యం ద్వారా కానీ ఏది కూడా మనకి అజంప్షన్లోకి రాదు ఇక్కడ. కాబట్టి రెండు కూడా సరైనవి కావు. సో ఆన్సర్ ఈజ్ నైదర్ అజంప్షన్ 1 నర్ అజంప్షన్ 2. రెండు సరైన అజంప్షన్స్ కావండి, రైట్. నెక్స్ట్ నెంబర్ 62. సోరియాసిస్ ఈజ్ టు స్కిన్ అండ్ దెన్ రికెట్స్ ఈజ్ టు. సో సోరియాసిస్ అనేది మనకి ఏదైతే సమస్య ఉందో అది స్కిన్కి సంబంధించింది, చర్మానికి సంబంధించింది. ఈ రికెట్స్ అనేది ఈ బోన్స్కి సంబంధించింది. బోన్స్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దెన్ దట్ ఈస్ కాల్డ్ రికెట్స్. రికెట్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు బోన్స్, నాట్ ద టీత్, నాట్ ద థైరాయిడ్, నాట్ ద జమ్స్. కాబట్టి రికెట్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 63. గోపి, పీయూష్, మోహన్, రాహుల్, శ్రేయ, మోనికా ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో. వాళ్ళందరూ కూడా ఒక రోలో కూర్చున్నారు. శ్రేయ అండ్ మోనికా ఆర్ ఇన్ ద సెంటర్. శ్రేయ అండ్ మోనికా ఆర్ ఇన్ ద సెంటర్. సో వాళ్ళందరూ ఒక రోలో కూర్చున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 3 and 6 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. 1 2 3 4 5 6 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఇందులో ఫస్ట్ శ్రేయ అండ్ మోనికా ఆర్ ఇన్ ద సెంటర్. శ్రేయ, మోనికా. మోనికా అనే వ్యక్తి ఇక్కడ తీసుకుంటున్నానండి. ఎం తోటి 2 పేర్లు ఉన్నాయి, మోనికా, మోహన్. సో మోనికా కాబట్టి MON అని రాస్తున్నాను, రైట్. గోపి అండ్ పీయూష్ ఆర్ ఎట్ ద ఎండ్స్. సో ఇటు గోపి, ఇటు పీయూష్ అనే వ్యక్తిని తీసుకుంటున్నాను. తర్వాత మనం అవసరం ఉంటే మార్చుకోవచ్చు. ఎండ్ అన్నాడు కానీ గోపి ఖచ్చితంగా లెఫ్ట్లో ఉండాలని చెప్పలేదు. ఇటువైపైనా ఉండొచ్చు, ఇటువైపైనా ఉండొచ్చు. మోహన్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ గోపి. గోపికి లెఫ్ట్లో మోహన్ ఉండాలి. అసలు గోపి ఇక్కడ తీసుకుంటే అసలు లెఫ్ట్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇటు పీయూష్ తీసుకొని ఇటు గోపి తీసుకుంటే గోపికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? మోహన్ అనే వ్యక్తి ఉండాలి. ఎవరుంటారు అక్కడ? మోహన్ అనే వ్యక్తి ఉంటారు. సో ఇక రిమైనింగ్ వ్యక్తి ఎవరు మిగిలారు? పీయూష్. పీయూష్కి రైట్ సైడ్ ఎవరు ఉండాలి? రాహుల్ ఉంటాడు. ఎవరుంటారండి ఇక్కడ? రాహుల్. నౌ ద క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్, హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పీయూష్? పీయూష్కి రైట్ సైడ్ ఎవరున్నారు? పీయూష్కి రైట్ సైడ్ ఎవరున్నారు? రాహుల్ అనే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 4th వన్ అనేది మనకి రైట్ అవుతుంది, రైట్. నా నెక్స్ట్ నెంబర్ 64. 5 ఈజ్ టు 36, 7 ఈజ్ టు. 5 ఈజ్ టు 36, దెన్ నెక్స్ట్ 7 ఈజ్ టు డాష్ అండ్ 12 ఈజ్ టు. 5 36 అన్నారండి. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? 5 + 1 హోల్ స్క్వేర్. 5 + 1 6, 6 స్క్వేర్ 36. అలానే 7 ఈజ్ టు అన్నప్పుడు 7 + 1 హోల్ స్క్వేర్. 7 + 1 8, 8 స్క్వేర్ 64. 12 + 1 13, 13 స్క్వేర్ 169. 13 స్క్వేర్ ఎంత? 169. సో ద ఆన్సర్ ఈజ్ 64 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ నెంబర్ స్క్వేర్, అక్కడ ఏదైతే వాల్యూ ఉందో దానికి నెక్స్ట్ నెంబర్ని మనకు తీసుకుంటున్నారు. దట్ ఈస్ 64. నెక్స్ట్ 65. Based on the English alphabetical order, 3 of the following 4 letter cluster like in a certain way and form a group.
విచ్ లెటర్ క్లస్టర్ డస్ నాట్ బిలాంగింగ్ దట్ గ్రూప్. సో ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుంచి భిన్నమైన దాన్ని ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా క్రింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షర సమూహం ఆ సమూహానికి చెందనిది, భిన్నమైనది ఏది అని అడుగుతున్నారండి. రైట్. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? సో హియర్ వీ హ్యావ్ ఎ ఫస్ట్ ఆప్షన్ QRTW. QRTW. Q is 17, 18, 20, 23. So 17 plus 1, 18, 18 plus 2, 20, plus 3, 23, plus 1, plus 2, plus 3. The next, second one, LMOR. LMOR. L is 12, M 13th letter, O 15th letter, R 18th letter. This is plus 1, 13 plus 2, 15, plus 3, 18. సో రెండు సేమ్ డిఫరెన్సెసే ఉన్నాయి, 1, 2, 3 అండ్ 1, 2, 3. నెక్స్ట్ థర్డ్ కనుక చెక్ చేసినట్లయితే థర్డ్ ఏముంది? IHFC. IHFC. I is 9, 8, 6, 3. This is -1, this is -2 and this is -3. అన్ని ప్లస్లో ఉంటే ఇక్కడ మైనస్లో ఉంది. లేదు లెటర్స్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే అది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు డైరెక్ట్. బట్ డిఫరెన్స్ తోటి కావాలి కాబట్టి అది తీసుకుంటున్నాను. XYAD. ఎక్స్ని 24 రాయాలి, Y 24, బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి A యూ రైట్ దట్ యాజ్ 27 అండ్ దిస్ ఈజ్ 30. సో దిస్ ఈజ్ +1, +2, +3, +1, +2, +3. సో ఇందులో ఆడ్ వన్ ఏంటిది మనకి భిన్నంగా ఉంది? -1, -2, -3. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. IHFC అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 66. సీక్వెన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇఫ్ యూ రైట్ ద సీక్వెన్స్ హియర్ PWF, నెక్స్ట్ వచ్చేసి QTK, దెన్ RQP, SNU, TKZ. ఇప్పుడు P16, 17, 18, 19, 20. సో సింపుల్ +1 డిఫరెన్స్. సో నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటిది? 21. ద లెటర్ ఈజ్ U. సో ప్రతి దాంట్లో కూడా యూనే ఉంది. యాక్చువల్లీ మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అది. రైట్. సో సెకండ్ నెంబర్ చెక్ చేస్తున్నాను. సెకండ్ W 23 అండ్ T ఈజ్ 20. దిస్ ఈజ్ 17 అండ్ దిస్ ఈజ్ 14, దిస్ ఈజ్ 11. సో డిఫరెన్స్ ఈజ్ -3. 11 -3, 8. 8th లెటర్ H. సో U అండ్ H తోటి మనకి ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో వాట్ ఈస్ దట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. రైట్. ఇక లాస్ట్ నెక్స్ట్ చెక్ చేస్తే F ఈజ్ 6, దిస్ ఈజ్ 11, 16, 21, 26. సో డిఫరెన్స్ దట్ ఫాలోడ్ బై +5. సో ఇక్కడ నెక్స్ట్ 5 రావాలి. ద ఆన్సర్ ఈజ్ UHE. సో ఫైనల్లీ ద డిఫరెన్స్ ఈజ్ +1, -3, +5. +1, -3, +5 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్. నౌ నెక్స్ట్ నెంబర్ 67. Number 67. So 3, 13, 5, 11, 4, 27, 21, 75 question mark. Here the concept is ఈ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేయండి. 3 + 5 8. ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. 8 × 2 16 -3. 8 × 2 16 -3. ఆ మిడిల్ నెంబర్ అనేది వస్తుంది. 13 అనేది మిడిల్ నెంబర్ వచ్చింది. రైట్. అలానే 11 + 4 × 2 15 × 2 30 -3. సో దిస్ ఈస్ 30 -3. సో యూ గెట్ దట్ ఈస్ 27. ఇప్పుడు మనకు కావాల్సింది 21. సో ద ఆన్సర్ రిక్వైర్డ్ 75. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నేను సెకండ్ ఆప్షన్ ట్రై చేస్తున్నాను. 18 × 2 and this is -3. ఆప్షన్స్ బేస్ అంతే. సో దిస్ ఈస్ 39 × 2 78 -3. సో యువర్ ఆన్సర్ ఈజ్ 75. ఆ మిడిల్ వన్ అనేది మనకి మ్యాచ్ అయింది.
సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వాట్ 18 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది అక్కడ 18, దట్ ఈస్ 67. నెక్స్ట్ 68. 68. Now 68లో what will be the difference of squares of the last digits of third lowest and second highest? Last digit of third lowest and second highest. So ఇందులో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత? 589, 597. ఇది ఫస్ట్ హైయెస్ట్ అండి, రైట్. సెకండ్ హైయెస్ట్ 597, అంటే ఇది 7 కావాలి. అండ్ థర్డ్ లోయెస్ట్, అసలు ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఎంత? 463. లోయెస్ట్ నెంబర్ 463. తర్వాత లోయెస్ట్ నెంబర్ ఎంత? 541. తర్వాత 571. ఇందులో లాస్ట్ డిజిట్ ఏంటిది? 1. ఇక్కడ అడిగిన దాంట్లో సెకండ్ హైయెస్ట్లో లాస్ట్ డిజిట్ 7, థర్డ్ లోయెస్ట్లో లాస్ట్ డిజిట్ 1. సో ఆ రెండిటి స్క్వేర్స్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నానండి. 7 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 7 స్క్వేర్ 49 మైనస్ 1. అంటే ఇప్పుడు ఇందులో థర్డ్ లోయెస్ట్ అండి 571, ఇందులో థర్డ్ డిజిట్ 1. అండ్ సెకండ్ హైయెస్ట్ 597, ఇందులో థర్డ్ డిజిట్ 7. ఈ రెండిటి స్క్వేర్స్ డిఫరెన్స్ అడిగారు. అంటే ఎంత వస్తుంది మీకు? 48. సో 48 మీన్స్ సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 69. 8 girls PQRSTU are sitting around a circular table. టోటల్ 8 మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఒక సర్కిల్లో ఈక్వల్ డిస్టెన్స్లో కూర్చున్నారు. U is an immediate neighbor of both Y and P. Q sits third to the left of P. R sits second to the left of Q. S sits immediate right of V. R and S are not immediate neighbors. What is the position of T with respect to U? What is the position of T with respect to U? రైట్. ఒకసారి ఆ 6 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సర్కిల్లో తీసుకుందాం. సారీ 8 పర్సన్స్. 8 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్కిల్. 1 2 3 4 5 6 7 8. 8 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్కిల్, రైట్. 8 గర్ల్స్. సో ఫస్ట్ U ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ Y అండ్ P. YPకి నైబర్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ U తీసుకుంటున్నాను, ఇటు YP. ఒకవేళ ఆర్డర్ రాకపోతే ఈ రెండు చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ గెట్ అన్ ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ Y అండ్ P, సింప్లీ ఇంటర్చేంజ్ దట్ P and Y. R sits second left of Q. Sorry, Q is second left of P. So simply the given C. Q is third left of P. P ki third left lo evaru undali? Q undali. First, second, third. So here I am writing the letter Q. R is second to the left of Q. Q ki second left lo R undali. Q yokka rendava R అనేది Q కి ఎడమ వైపు రెండవ స్థానంలో ఉండాలి. నెక్స్ట్ S ఇట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ V. Vకి ఇమీడియట్ రైట్లో S ఉండాలి. V ఇమీడియట్ రైట్ ఎవరు వస్తారు? S. ఇది ఒకటే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏమంటున్నారు? R అండ్ S ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. RS ఇద్దరు కూడా కలిసి కూర్చోకూడదు. బట్ ఇక్కడ RS ఇద్దరు కలిసే వచ్చారు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్న PY రాంగ్ అయింది. సో ఇక్కడ PY ఇటు కాకుండా PY అనేది ఇటువైపు రావాలి. నేను అదే ఫస్ట్లో చెప్పాను. ఒకవేళ రాలేదు, మ్యాచ్ అవ్వలేదు అని అంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ ఈజ్ P అండ్ దిస్ ఈజ్ Y. ఇప్పుడు మనం ఆర్డర్ ఇంత ముందులాగా చేయాలి, రైట్. నౌ సీ దిస్. Q సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ P. P అనే పర్సన్కి థర్డ్ లెఫ్ట్ 1 2 3 అంటే ఇక్కడ Q రావాలి. Q అనే పర్సన్ థర్డ్ లెఫ్ట్లో ఉన్నాడు. నెక్స్ట్ R సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ Q. Q సౌత్ ఫేస్ చేశారు కాబట్టి ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుందండి. సో ఇక్కడ R అనే వ్యక్తి రావాలి. R అనే వ్యక్తి వస్తారు, రైట్. అండ్ S సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ V. Vకి ఇమీడియట్ రైట్లో S ఉండాలి. అంటే ఇప్పుడు VS పక్కనే ఉండాలి. అంటే ఇక్కడ V తీసుకుంటే Vకి ఇమీడియట్ రైట్ కాబట్టి ఇక్కడ S వస్తారు. ఇది మన ఆర్డర్ అండి. ఇంకొక పర్సన్ మిగిలిపోయారు. PQRS T అనే వ్యక్తి మిగిలిపోయారు కాబట్టి ఇక్కడ T వస్తారు, రైట్. మనకు అడిగింది ఏంటిది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు U? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు U? U నుండి చూస్తే ఎన్నో పొజిషన్? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. Uకి మూడవ కుడివైపులో T ఉంటాడు. అండ్ ఇమీడియట్ రైట్, సెకండ్ టు ద రైట్, థర్డ్ టు ద రైట్. సో Uకి ఎన్నో రైట్లో ఉన్నాడు? థర్డ్ రైట్. సో యువర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ రైట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నౌ దిస్ ఈజ్ నెంబర్ 69. ఫస్ట్ మనం ఇటు YP రాసాము, ఆర్డర్ రాలేదు, సో రెండు చెక్ చేసాం. నెక్స్ట్ నెంబర్ 70.
Based on English alphabetical order, 3 of the following letter cluster are like in a same way and form a group which is the one that does not belong to that group. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రము దానికి భిన్నంగా ఉంది. ఆ భిన్నంగా ఉన్న అక్షరం ఏంటిది అనేది మనకు అక్కడ అవుతుంది. ఆ ఆప్షన్ ఏంటిది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి, రైట్? సో ఒకసారి ఆర్డర్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? WEDX. WEDX అనేది ఇచ్చారండి, రైట్? సో W23 తీసుకుంటున్నాను, D30 తీసుకుంటున్నాను. సో ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే 23 + 7, దిస్ ఈజ్ 31, 24. 31, 24 -7 అండి. డిఫరెన్స్ ఎంత? -7. సేమ్ కాన్సెప్ట్ సెకండ్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే IPOJ 9, 15 డిఫరెన్స్ వచ్చేసి +6, 16, 10 -6, +6 -6 డిఫరెన్స్. థర్డ్ వన్ MTSN M13 S19 డిఫరెన్స్ +6, T20 N14 డిఫరెన్స్ -6, 14 -6, +6 -6 ఉందండి, రైట్? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. టేక్ ద ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్? XDDY. X నేను 24 తీసుకుంటున్నాను, D30, ఇక్కడ 30, ఇక్కడ 25. 24, 30 +6, 30, 25 -5, +6 -5. అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అన్ని సేమ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి, బట్ ఇక్కడ డిఫరెన్స్ అనేది మారిందండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్. ఆల్ డిఫరెన్స్ ఆర్ సేమ్, ప్లస్ మైనస్ ప్లస్ 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 మైనస్ నెంబర్స్ సేమ్ ఉన్నాయి, డిఫరెన్స్ ఈజ్ మారిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 71. సో ఇచ్చిన ఆప్షన్లో ఈ రెండింటిని బేస్ చేసుకొని సో 63, 81, 30, 63, 81, 30, 132, 64, 52. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్లో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 81, 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. 81 ఈజ్ 9 స్క్వేర్, 64 ఈజ్ 8 స్క్వేర్. వాటిని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని 30 మైనస్ ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో 63ని /3 చేయండి, ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేయండి, ఆ టోటల్ని హోల్ స్క్వేర్ చేయండి. సో దిస్ ఈజ్ 30 మైనస్ 21 హోల్ స్క్వేర్. సో యూ గెట్ దిస్ ఈజ్ 9 స్క్వేర్. వాట్ ఈస్ దట్? 81. ఈ 81 అనేది మనకి మిడిల్ వాల్యూ అవుతుంది. ద 81 ఈజ్ యువర్ మిడిల్ వాల్యూ, రైట్? నెక్స్ట్ మిగతా ఒకసారి చెక్ చేద్దాం. 52 మైనస్ 132/4 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 52 minus 132 means 132/4 కాదు, by 3 by 3. So this is 44 square. So ఎంత వచ్చింది? 8 square. అక్కడ ఎంత? 64. 3 4s 4s 12, 44. సో రెండు మ్యాచ్ అయిపోయింది. సేమ్ కాన్సెప్ట్ మనకి 27/3 7, 23లో నుంచి 7 పోతే అక్కడ మ్యాచ్ అనేది 121 రాదండి, రైట్? సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ని కనుక చెక్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారు? 81, 16, 31. సో 31 minus 81/3 whole square. So what we can write this is 31 minus 327s. So is equal to 4. 4 square is what? 16. ఆ 16 అనేది మనకి ఇక్కడ మిడిల్ నెంబర్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆప్షన్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, రైట్? నెక్స్ట్ నెక్స్ట్ 72. All fans are light. Syllogism question. All fans are lights. All fan are light.
నెక్స్ట్ ఆల్ లైట్స్ ఆర్ క్లాక్స్, సమ్ క్లాక్స్ ఆర్ బల్బ్స్, సమ్ క్లాక్ ఆర్ బల్బ్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ లైట్స్, ఆల్ లైట్స్ ఆర్ క్లాక్, సమ్ క్లాక్ ఆర్ బల్బ్. సమ్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్స్ అంటున్నాడు. సమ్ ఫ్యాన్స్ ఆర్ బల్బ్. యాక్చువల్లీ ఈ ఫ్యాన్ బల్బ్ అనేది పాసిబిలిటీ అవుతుంది, కంక్లూజన్ కాదు. ఇక్కడ పాసిబిలిటీ అని ఇచ్చేది ఉంటే రైట్ అయ్యేది, పాసిబిలిటీ ఇవ్వలేదు కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సమ్ లైట్స్ ఆర్ బల్బ్స్ అంటున్నాడు అండి. ఈ లైట్ బల్బ్ కూడా ఏంటిది, పాసిబిలిటీ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అవుతుందని చెప్పడానికి లేదు. కంక్లూజన్ అన్నారంటే ఖచ్చితంగా అవుతుందని. కొన్ని లైట్లు బల్బులు అవ్వచ్చు, అవుతాయని ఖచ్చితంగా చెప్పలేము, కాబట్టి రెండు కూడా రాంగే. సో రెండు రాంగ్ అయితే ఆన్సర్ ఏంటిది, నైదర్ కంక్లూజన్ 1 నర్ 2. సో ద ఆన్సర్ ఈజ్ నైదర్ 1 నర్ 2, రైట్. 72 నైదర్ 1 నర్ 2. నెక్స్ట్ నెంబర్ 73. All 41 people are standing in a row facing north. Juno is 23rd from the right hand, while Cherry is 31st from the left hand. How many people are there between Juno and Cherry? So total there are 41 people standing in a row. Total 41 మంది ఉన్నారండి. టోటల్ రోలో 41 పీపుల్ ఉన్నారు. టోటల్ దెర్ ఆర్ 41 పీపుల్, రైట్. ఈ 41లో మనకి జునో ఈజ్ 23rd ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. రైట్ నుంచి కౌంట్ చేస్తే 23rd ప్లేస్లో ఉన్నాడు. 23rd ప్లేస్లో ఎవరున్నారు, జునో అనే వ్యక్తి ఉన్నాడు. జునో ఈజ్ 23rd ఫ్రమ్ ద రైట్. అయితే ఇప్పుడు రైట్ నుంచి 23rd పోతే మరి ఈ లెఫ్ట్ వరకు ఎంతమంది ఉంటారు, ఈ లెఫ్ట్లో మొత్తం ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్ అండి. సో టోటల్ 41 అంటే ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, మనకి 18 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు ఇక్కడ, 18. బట్ చెర్రీ ఈజ్ 31st ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. చెర్రీ అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 31st ప్లేస్లో ఉన్నాడండి. అంటే ఇక్కడ నుంచి ఇది 19th ప్లేస్ అవుతుంది. ఇలా మీకు 31 ప్లేస్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చెర్రీ అనే వ్యక్తి ఉన్నాడండి. చెర్రీ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు అని అడిగాడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ దెమ్, వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు. సో ఇప్పుడు 19కి 31 యాడ్ చేయాలి అంటే, 19కి 31 కలపాలంటే ఏ నెంబర్ కలుపుతాము, 12 కలుపుతామండి. 12 అంటే 31 కౌంట్ అవుతుంది, బట్ ఆ 31 కౌంట్ అవ్వకూడదు అంటే మధ్యలో ఎంతమంది ఉన్నట్టు, 11 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఇక్కడ, 11 మెంబర్స్. 19 + 12 31, అంటే ఈ ప్లేస్ 19th ప్లేస్ అవుతుంది, ఇది దాటి 31కి వెళ్ళాలి. సో 12 మెంబర్స్ అంటే ఈ 31 కలుపుకుంటే 12th పర్సన్. మరి ఈ పర్సన్ని టచ్ చేయకూడదు కాబట్టి ఓన్లీ మధ్యలో మనకి ఎంతమంది ఉంటారు, 11 మెంబర్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. 73 థర్డ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ నెంబర్ 74. సి దిస్ నాన్ వర్బల్కి సంబంధించింది. Now, select the figure from among the given options that can replace the question mark and logically complete the series. ఇప్పుడు మనకి ఇచ్చిన డైరెక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే, అండ్ డైరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్వేస్ యువర్ రైట్ సైడ్ ఈజ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ డైరెక్షన్ ఏంటిది, నార్త్ ఈస్ట్. ఈ డైరెక్షన్ వచ్చేసి సౌత్ ఈస్ట్, అండ్ దిస్ ఈజ్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఇప్పుడు ఈ యారో పాయింట్ ఒకటి ఫస్ట్ చెక్ చేద్దామండి. ఆరో పాయింట్ పాయింటెడ్ టువర్డ్స్ ఈస్ట్, ఎటువైపు ఉంది, ఈస్ట్. నెక్స్ట్ సౌత్, వెస్ట్, నార్త్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు ఉండాలి, మనకి ఈస్ట్ సైడ్లో ఉండాలి. యారో సింబల్ దట్ వాజ్ పాయింటెడ్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ ఏంటిది, మనకి ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ లేదు, అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఛాన్స్ లేదు. అంటే మనకున్న ఛాన్స్ ఏంటిది, రెండు మాత్రమే ఛాన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ కార్నర్ పాయింట్ని చూడండి. దిస్ కార్నర్ వాజ్ పాయింటెడ్ టువర్డ్స్ వెస్ట్, ఎట్ సైడ్ పేస్ చేస్తుంది వెస్ట్, అండ్ దిస్ వాజ్ పాయింటెడ్ టువర్డ్స్ సౌత్ వెస్ట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు వెస్ట్కి వచ్చిందండి, అంటే ఇలా రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. అండ్ నౌ దిస్ వాజ్ పాయింటెడ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్. అంటే ఇప్పుడు ఈ కార్నర్ అనేది మనకి ఎటువైపు ఉండాలి, ఈస్ట్ వైపు ఉండాలి. సో ఈ రెండిట్లో ఈస్ట్ వైపు ఉంది, ఇది ఈస్ట్కే ఉంది, ఇక్కడ ఈస్టే ఉందండి. బట్ దిస్ వాజ్ పాయింటెడ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్, కాబట్టి ఇది తీసేసి కేవలం సెకండ్ ఆప్షన్ మాత్రమే రైట్ అవుతుంది. సెకండ్ ఆన్సర్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, దట్ ఈస్ నెంబర్ 75. నౌ నెంబర్ 74, that is coming to that number 75.
75. Here they given some sequence. You see this 8, 33, 66 and 81. 8, 33 difference is 25 and 33 into 2 66 plus 15 81. So plus 25 into 2 plus 15. Same ikkada kuda 11 plus 25. What you get, that is 36. 36 into 2, that is 72. 72 plus 15, what is that? 87. 72 plus 15, 87. ఇప్పుడు మనకి ఇదే కాన్సెప్ట్కి మ్యాచ్ అయింది ఇక్కడ. ప్లస్ 25 ఇంటూ 2 ప్లస్ 25. 25 ప్లస్ 6 31. 31 ఇంటూ 2 62. 62 ప్లస్ 15 77 ఉండాలి, బట్ ఇక్కడ 97 ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ లేదు, రైట్? దర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ 18 ప్లస్ 15, సో 33 ఉండాలి. సెకండ్ ఆప్షన్ కూడా ఛాన్స్ లేదండి, రైట్? అండ్ కమ్ టు ద థర్డ్ ఆప్షన్ 15, 40, 80, 95. Here I am taking 15, 40, 80 and 95. 15, 80. 15, 40 means plus 25 into 2 plus 50. 15 plus 25, 40. 40 into 2, 80. 80 plus 15, 95. So your option is third option. The answer is what? Third option is your answer, right? Next number 76. 76. So same non-verbal concept. A paper is folded. A paper is folded and cut to show how will appear when unfolded. So cut చేయక ముందు ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిల్ చేయాలి అంటే మనం రైట్ సైడ్ నుంచి రావాలి. సో రైట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఉంటుంది. ట్రయాంగిల్ ఈ షేప్లోకి వస్తుంది. ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అండ్ దిస్ కంటిన్యూషన్ ఇక్కడ ఉంటుంది. ఇదే మళ్ళీ ఈ విధంగా తీసుకున్నప్పుడు రెండు ఈ ప్లేస్ని ఫిల్ చేస్తాయి అండ్ ఇక్కడ కంప్లీట్ ఫుల్ షేప్ రావాలి. సో ఆ రెండు ఎక్కడ మ్యాచ్ అయింది? ఇందులో ట్రయాంగిల్ మిస్ అయింది. సో ఇక్కడ ట్రయాంగిల్ ఆపోజిట్లోనే ఉంది, బట్ ఇక్కడ ఈ లైన్ మిస్ అయిందమ్మా. బట్ ఈ రెండు రివర్స్లో ఉన్నాయి. సో ఆప్షన్ ఏది కరెక్ట్? మనకి థర్డ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ నెంబర్ 77. 77. 17 is related to 1 or 2 in the following way, same. 29 is related to 174. So which of the following 39 related in the same logic? So 17 is related to 102. So 17 into 6. 6 sevens are 42. 6 plus 4, 10. Next 29 into 6. That is 174. ఇప్పుడు మనకు కావాల్సింది 39 ఈజ్ రిలేటెడ్ టు 39 ఇంటూ 6. సో 234. 46 240 మైనస్ 6 తీసుకుంటే సరిపోతుంది 240. సో 240 మీన్స్ సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ 77 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 78. హౌ ఈజ్ T రిలేటెడ్ టు P? How is T related to P in P minus M plus R divided by T into S? Diagram తీసుకుంటున్నాను. So the equation is P minus M plus R divided by T. P minus M divided by plus R divided by T into S. So ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ అంటే ఏంటి? అక్కడ వైఫ్. మైనస్ మీన్స్ వైఫ్. మరి ప్లస్ అంటే సన్. అండ్ వాట్ అబౌట్ డివైడెడ్ బై? డివైడెడ్ బై మీన్స్ మదర్. అండ్ వాట్ అబౌట్ ఇంటూ? ఇంటూ మీన్స్ బ్రదర్. ఇంటూ మీన్స్ వాట్? బ్రదర్. సో ఇప్పుడు పి ఈజ్ వైఫ్ ఆఫ్ ఎం. పి అనే వ్యక్తి వైఫ్ అవుతున్నారండి. ఎవరికి? ఎం అనే పర్సన్కి. సో అప్పుడు ఎం హస్బెండే కదా అయ్యేది.
రైట్. అండ్ ఎమ్ ఈజ్ ఎ సన్, ఎమ్ అనే వ్యక్తి సన్ అవుతున్నారు ఎవరికి? ఆర్. ఆర్ ఈజ్ మదర్, ఆర్ ఈజ్ మదర్ ఆఫ్ టీ అంటే ఎమ్ టీ ఇద్దరు సిబ్లింగ్ అవుతారు, ఎమ్ టీ ఇద్దరు కూడా సిబ్లింగ్ అవుతారు, రైట్. నౌ టీ ఈజ్ బ్రదర్, టీ అనే వ్యక్తి బ్రదర్ అవుతున్నారండి ఎవరికి? ఎస్కి. సో టీ అనే వ్యక్తి ఎస్కి బ్రదర్ అవుతున్నారు. అంటే ఆర్ అనే వ్యక్తికి 3 చిల్డ్రన్స్ ఉన్నారు, ఎమ్, టీ అండ్ ఎస్. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పి? టీ అనే వ్యక్తి ఎవరో ఏమవుతారు ఎవరికి? పి. అంటే ఇప్పుడు హస్బెండ్స్ బ్రదర్, ఇప్పుడు ఇతను హస్బెండ్స్ బ్రదర్ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చారండి. హస్బెండ్స్ బ్రదర్ అనేది మనకి ఆన్సర్, బ్రదర్ ఇన్ లా అని ఇవ్వకుండా డైరెక్ట్ మనకి హస్బెండ్స్, భర్త యొక్క సోదరుడు, హస్బెండ్స్ బ్రదర్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 78. నెక్స్ట్ నెంబర్ 79. 79, that is mirror image. Mirror image. Right. సో ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మిర్రర్ ఇమేజ్లో 2. సో 2 దట్ షుడ్ అపియర్ లైక్ దిస్. సో ఇందులో ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయాల్సింది 2 అనేది ఇక్కడ మిస్ అయిపోయిందండి, సో ఛాన్స్ లేదు. సో 3 ఇటువైపు ఉంది కాబట్టి 3 ఇలా ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్లో 2 తర్వాత ఇక్కడ పి అనేది వచ్చింది, సో దిస్ వన్ ఆల్సో ఎలిమినేటెడ్. సో పి రివర్స్లో ఈ విధంగా ఉండాలి. సో ఈ రెండిట్లో పి సేమే ఉంది, ఎమ్ ఇలా ఇక్కడ సేమే ఉందండి, ఏ వచ్చేసి ఈ ఫార్మాట్లో ఉండాలి, రైట్. బట్ ఇక్కడ మనకి ఏ 2 సేమే ఉన్నాయి, బి డి రివర్స్లో ఉండాలి, బి కాస్త డి అవుతుంది, బట్ ఇక్కడ బి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఫోర్త్లో 2 ఎలిమినేట్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్లో పి ఎలిమినేట్ అవుతుంది, అండ్ సెకండ్ ఆప్షన్లో బి ఎలిమినేట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ మాత్రం ఎగ్జాక్ట్ మనకి కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ 79. నెక్స్ట్ నెంబర్ 80. If all the alphabets in the word cardboard are arranged in the alphabetical order, how many alphabets are there in English alphabetical series between the alphabet which is fourth from the left hand and the one which is second from the right hand in the newly cluster formed? So ఇప్పుడు మనకి ఇచ్చిన ఒక వర్డ్ ఇచ్చారండి ఇక్కడ. They given one word that is cardboard, CARD BOARD. Total 4, 8, 9 లెటర్స్ ఉన్నాయి, రైట్. సో ఈ 9 లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఫస్ట్ వీ హ్యాడ్ టు అరేంజ్ దీస్ లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇఫ్ యూ అరేంజ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఏ రిపీటెడ్ 2 times, సో సింప్లీ ఐమ్ రైటింగ్ ఏ అండ్ ఏ. దెన్ నెక్స్ట్ ద లెటర్ ఈస్ బి, ఆఫ్టర్ దట్ ద లెటర్ డి, దట్ ఈస్ ఆల్సో రిపీటెడ్ 2 times. సో ఇక్కడ బి ముందు సి అనే లెటర్ ఉందండి, ఇక్కడ సి, దట్ ఫాలోడ్ బై డి, రైట్. సో నెక్స్ట్ ఆర్, సో దానికంటే ముందు లెటర్ ఏంటిది? OR. టోటల్ 9 లెటర్స్, ABCDOR. ఏ రిపీటెడ్ 2 times, B only 1 time, C only 1 time, D రిపీటెడ్ 2 times, అండ్ దెన్ నెక్స్ట్ OR రిపీటెడ్ 2 times. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దే ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద ఆల్ఫాబెట్ విచ్ ఈస్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఏంటండి? సి. and which is fourth from the left hand, and one is which is second from the right hand. Right నుంచి సెకండ్ లెటర్ R. వీటి మధ్య ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? ఏ నుండి జెడ్ వరకు, సి నుండి ఆర్ లెక్క పెడితే ఆ మధ్యలో ఎన్ని ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో ఇప్పుడు సి అనేది ఎంత? 3. ఆర్ అనేది ఎంత? 18. ఆర్ అనేది ఇంగ్లీష్లో 18th లెటర్, సి అనేది 3rd లెటర్. మరి 3 నుండి 18కి వెళ్ళాలి అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి? +15 ఉండాలండి, +15. 3 + 15 18. అంటే 15 యాడ్ చేస్తే నీకు 18 వస్తుంది. ఇఫ్ యూ యాడ్ 15 వి గెట్ దట్ ఈస్ 18. బట్ ఇక్కడ నేను 18 రాకూడదు, మధ్యలో ఉన్న వాళ్ళే కావాలి కాబట్టి ఇందులో నుంచి ఒక 1 మైనస్ చేయండి. అంటే వాల్యూ ఏమవుతుంది? 14. సి నుండి ఆర్ వరకు మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయి? 14 లెటర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 14 లెటర్స్ ఉంటాయండి, సి నుండి ఆర్ వరకు అన్నాడు. సో 3 + 15 18, బట్ దెర్ ఈస్
ఓన్లీ 14 బిట్వీన్ దెమ్, వాళ్ళ మధ్యలో ఉండే లెటర్స్ కావాలి, కాబట్టి 14 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 81. Select the correct combination of letters that when sequentially filled in the blanks of the given series. Right? So, ఇచ్చిన సీక్వెన్స్ కనుక రాసినట్లయితే బి, ఫస్ట్ వన్ బి వచ్చారు, తర్వాత ఒక లెటర్ వదిలేసి ఎఫ్, హెచ్, దెన్ నెక్స్ట్ వన్ లెటర్ స్కిప్పింగ్ ఎల్, ఎన్, పి, వన్ లెటర్ టి అండ్ ఎక్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద సీక్వెన్స్, all the letters are even position. 2, 4, fourth letter D, 6, 8, 10, 10th letter J, L is 12th letter, N 14th letter, P 16th letter, R 18, T 20, V 22, 24. అంటే సింప్లీ అన్నీ కూడా సరిసంఖ్య స్థానాల్లో ఉన్నాయి, ఈవెన్ పొజిషన్లో ఉన్నాయి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22. సో ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో ఆ లెటర్స్ తీసుకున్నాను. లెటర్స్ ఏమొచ్చాయి? DJRV. DJRV. So the answer is, first option is your answer. DJRV అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 82. శిలాలిజంకి సంబంధించిన క్వశ్చన్. Now, all papers are pencils. All papers are pencils. Next, all pencils are erasers. All pencils are erasers. All erasers are pens. All erasers are pens. Right? ఇప్పుడు అన్ని పేపర్లు పెన్సిల్ అవుతున్నాయి, అన్ని పెన్సిళ్ళు ఎరేజర్స్ రబ్బర్లు అవుతున్నాయి, అన్ని ఎరేజర్స్ కూడా ఏమవుతున్నాయి? పెన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఫస్ట్ అడిగింది ఏంటిది? ఆల్ పెన్స్ ఆర్ పేపర్స్ అంటున్నాడు. పెన్స్ పేపర్కి వచ్చేటప్పుడు వర్డ్ ఏముండాలి? సమ్ అనేది ఉండాలి. ఏముండాలి అక్కడ? సమ్. బట్ ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారండి? ఆల్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఫస్ట్ వన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. సమ్ పేపర్స్ ఆర్ ఎరేజర్స్. సమ్ పేపర్స్ ఆర్ ఎరేజర్స్. సో అన్ని పేపర్లు ఎరేజులు అయినాయి అని అంటే డెఫినెట్గా ఇందులో ఉన్న సమ్ పేపర్స్ కూడా ఏమవుతాయి? నీకు ఎరేజర్స్ అవుతాయి. అందరూ అందులోనే ఉన్నారంటే అందులో ఉన్న కొందరు కూడా ఈ బాక్స్లోకి వస్తారు. కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. సో సమ్ పెన్స్ మనకి ఏమవుతాయి? పెన్సిల్స్ అవుతాయి. సో థర్డ్ వన్ కూడా రైటే. సో ఓన్లీ 2 and 3 ఫాలోస్. ఓన్లీ 2 and 3. దట్ మీన్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఓన్లీ 2 and 3 అనేది మనకి రైట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నౌ నెంబర్ 83. So analogy question. So you see this, here the concept is E, Y, E, S. So +1 add చేయండి. +1. E next letter F, Y next letter Z, E next letter F, S next letter T. ఈ 2 letters ఇటువైపు తీసుకురండి. FT. ఈ 2 letters ఇటువైపు తీసుకెళ్ళండి. FZ, FT, FZ. అండ్ నెక్స్ట్ MIND ఉందండి. MIND, మైండ్. +1 మీన్స్ సింప్లీ దట్ నెక్స్ట్ లెటర్. M నెక్స్ట్ లెటర్ N, I నెక్స్ట్ లెటర్ J, N నెక్స్ట్ లెటర్ O, D నెక్స్ట్ లెటర్ E. ఈ లెటర్స్ ఇటువైపు తీసుకెళ్ళండి. OE. ఈ లెటర్స్ ఇటువైపు తీసుకెళ్ళండి. NJ, OE, NJ. ఇప్పుడు మనకు కావాల్సింది రెస్ట్. REST. +1. R next letter S, E next letter F, S, T, TU. ఈ 2 letters ఇటువైపు రావాలి. ఫస్ట్ TU ఫస్ట్ పేరు, SF సెకండ్ పేరు. సో ద ఆన్సర్ ఈజ్ TU, SF. ఫస్ట్ 2 లాస్ట్ వైపు వెళ్ళాలి, లాస్ట్ 2 ఇటువైపు రావాలి. సో ద ఆన్సర్ ఈజ్ TU, SF. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 83. నెంబర్ 84. 2 different positions of same dice are given below. Which is the number on the face opposite to the number containing F5? 5కి ఎదురుగా ఉన్న రెండు ఒకే పాచిక యొక్క రెండు వేరు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి.
5 సంఖ్య ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై సంఖ్య ఎంత? సో ఇప్పుడు మనకి సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటే సంఖ్య ఉందండి, 621 645. సేమ్ నెంబర్ కనుక కంటిన్యూ అయినట్లయితే ఆ నెంబర్ నుండి మిగతా సంఖ్యలు ఏవైతే ఉంటాయో క్లాక్ వైజ్లో రాయాలి. సో ఏ ఆర్డర్లో రాయాలి? మనం క్లాక్ వైజ్ ఆర్డర్లో తీసుకుంటామండి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద క్లాక్ వైజ్ ఆర్డర్. సో ఇక్కడ 6 కామన్ ఉంది, ఇక్కడ 6 కామన్ ఉంది. వీ హ్యావ్ టు రైట్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్డర్. సో క్లాక్ వైజ్ ఆర్డర్లో రాసినప్పుడు మనకేమవుతుంది? 612 654, 612 654. అంటే 1కి ఆపోజిట్ ఏమవుతుంది అక్కడ? 5. 5కి ఆపోజిట్ 1. సో 1 అనేది మనకి ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో ఉంది. యాక్చువల్ క్లాక్ వైజ్ కూడా అవసరం లేదు. బేసిక్గా ఏంటి అంటే ఒకటే పొజిషన్ కామన్ ఉన్నప్పుడు, అంటే టాప్ పొజిషన్లోనే ఉంది అన్నప్పుడు లెఫ్ట్ ఆపోజిట్ అవుతుంది, రైట్ ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ ఒకటే నెంబర్ కామన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 2 ఆపోజిట్ టు 4, 1 ఆపోజిట్ టు 5. మీరు ఈవెన్ సింప్లిఫై చేసినా కూడా అదే వస్తుంది, రైట్? సో 5కి ఆపోజిట్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటిది? 4th ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 84. అండ్ నౌ కమ్ టు దట్ నెంబర్ 85. 85. 85లో మైనస్ అండ్ ప్లస్. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఆల్మోస్ట్ ఆల్ 283కి ఉందండి. 283లో ఇప్పుడు మనం ఇంటూని కనుక చేంజ్ చేయకపోతే ఇది ఆల్మోస్ట్ ఆల్ 13 6 16 ఇంటూ 3 400 మైనస్లో ఉంటుంది. 400 మైనస్లో ఉంటుంది కాబట్టి మనం ఇంటర్చేంజ్ చేయాల్సింది ఇంటూ తోటి ఉండాలి. ఈ రెండిట్లో ఇంటూ లేదు. సో వీ హ్యావ్ టు చెక్ ఐదర్ థర్డ్ ఆప్షన్ ఆర్ 4th ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో మైనస్ అండ్ ఇంటూ ఉందండి. ఇక్కడ ఇంటూ రాసేస్తే 5 ఇంటూ 40 ఇంటూ 40 డివైడెడ్ బై 5 8 ఇంటూ 100 అంటే అది 800కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెంబర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా చెక్ చేయడానికి లేదు ఆన్సర్. సో ఇప్పుడు మనం ఉన్న ఆప్షన్ 4th వన్ ఒకసారి చెక్ చేద్దాము, రైట్? సో ఇచ్చింది ఏంటిది అక్కడ? 139 ప్లస్ 40 డివైడెడ్ బై 5 మైనస్ 168 ఇంటూ 3. దేర్ వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ డివైడెడ్ బై అండ్ ఇంటూ. ఇటు ఇంటూ రావాలి, ఇటు డివైడెడ్ బై రావాలి. సో 139 ప్లస్ 40 ఇంటూ 5 మైనస్ 168 డివైడెడ్ బై 3, రైట్? సో 139 ప్లస్ 4 5s are 20, 200 మైనస్ 3 5s are 15, 56 అనేది వస్తుంది. సో 339 మైనస్ 56 దట్ ఈజ్ 283. 28 ప్లస్ 5 33. సో ద ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? నౌ నెక్స్ట్ నెంబర్ 86. 86 టోటల్ మనకు కావాల్సిన ట్రయాంగిల్స్ అండి. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు, రైట్? ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నెంబరింగ్ రాస్తున్నాను, ఇండివిజువల్ నెంబర్స్. దిస్ ఈజ్ 1 ట్రయాంగిల్, 2 3, ఇది కలిపి 3, ఇది 4, ఈ ట్రయాంగిల్ 5 6 7 8. సో ఇది ఏ అని తీసుకుంటున్నాను. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఏ తీసుకుంటున్నాను, రైట్? సో మొత్తం నాకు 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇండివిజువల్ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి? 8. ఇక మరి రిమైనింగ్ డబుల్ కాంబినేషన్ ఒకసారి సెర్చ్ చేయాలి. డబుల్ కాంబినేషన్ అంటే ఇప్పుడు 3,4 ఒకటి తీసుకుంటున్నాను. 3,4 ఏది? ఈ ప్లేస్ అండి. అలానే 5,6 ఒకటి తీసుకోవచ్చుగా, 5,6, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో ఇలా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా 8 6 కాంబినేషన్ ఒకటి తీసుకోవచ్చు. సో దాన్ని నేను 8,6 ఆర్ 6,8. ఇదే ప్లేస్లో 2,3 ఒకటి వస్తుంది. 2,3 ఒకటి ఫామ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఈ 1 2 3 ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందండి. ఇది 1 2 3 కలిపి ట్రిపుల్ కాంబినేషన్. 1 2 3 కాంబినేషన్ ఒకటి. అలానే ఇటువైపు కూడా 6 7 8, 6 7 8 ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, రైట్? సో ఇప్పుడు ఇండివిజువల్గా ఇటు కంప్లీట్ చేశాను. ఈ మధ్యలో ఇదంతా కలిపి ఒక ట్రయాంగిల్ ఉంటుందండి, మెయిన్ ట్రయాంగిల్ A4 5 కలిపి. A4 5 1 2 3 4 9 10 11 12 13 14 15. టోటల్ మనకు వచ్చే ట్రయాంగిల్స్ ఎన్ని? 15 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇండివిజువల్ ట్రయాంగిల్స్ 8, డబల్ కాంబినేషన్, ట్రిపుల్ కాంబినేషన్, డబల్ అండ్ ట్రిపుల్ కాంబినేషన్ టోటల్ కలిపి మనకి 15 ట్రయాంగిల్స్ అనేది అక్కడ ఫామ్ అవుతాయి, రైట్? సో యువర్ ఆప్షన్ 86 ఈజ్ 1. నెక్స్ట్ 87 చూద్దాం. నెంబర్ 87.
షుడ్ లెర్నింగ్ సెల్ఫ్ డిఫెన్స్ మీ మేడ్ కంపల్సరీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్. బాలికలు ఆత్మరక్షణ నేర్చుకోవడము తప్పనిసరి చేయాలా? సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది గర్ల్స్ కంపల్సరీ నేర్పించాలా అనేది క్వశ్చన్ వచ్చిందండి. దానికి 2 ఆర్గ్యుమెంట్లు ఇచ్చారు. నో, దెర్ ఈజ్ ఎ రిస్క్ దట్ దే విల్ మిస్యూజ్ దీ స్కిల్ టు బిల్లీ అదర్స్. సో లేదు, వారు ఈ నైపుణ్యాలను దుర్వినియోగం చేసి ఇతరులను బెదిరించే ప్రమాదం ఉంటుంది. రెండవది, ఎస్, సో డెఫినెట్లీ దే హ్యావ్ టు లెర్న్ ద స్కిల్స్. ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ కేసెస్ ఆఫ్ assault on women are increasing, self-defense training becomes one essential part of women's safety. అవును, మహిళలపై దాడుల కేసులు పెరుగుతున్న వాతావరణంలో ఆత్మరక్షణ శిక్షణ మహిళల్లో భద్రత ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. ఇక్కడ పర్టికులర్గా సెల్ఫ్ డిఫెన్స్ అనేది గర్ల్స్ స్టూడెంట్స్కి అనేది చెప్పారండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువగా మనకి ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కనుక ఉన్నట్లయితే కొంతవరకు తమను తాము రక్షించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ అనేది ఆర్గ్యుమెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 87. అండ్ నౌ కమింగ్ టు దట్ 88. సో 2, 4, 13, 41, 106. 88. 2, 4, 13, 41, 106. సో డిఫరెన్స్ ఇక్కడ 2, ఇక్కడ 4 + 9, 13, 43. 28 + 65. 65 difference. 2 + 2, 4. 4 + 9. So this one we can write 1 cube + 1. 9ని 2 cube + 1 రాయొచ్చు. 28ని 3 cube + 1. 65ని 4 cube + 1 రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? 5 cube + 1 అంటే 126 రావాలండి. సో యువర్ ఆన్సర్ ఈస్ 232. 26 + 6, 32 + 2. 232 cube + 1. So the answer 232 is your answer, right? That is number 88. Next. '89. MFB TFL is written as KODHZR-RV-DHZN. How will SWH-RDV be written in that language? So, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన వర్డ్ కనుక చెక్ చేసినట్లయితే మనకు ఒక వర్డ్ ఇచ్చారండి. MFBTFL. వాట్ ఈజ్ M? 13. ఫస్ట్ 2 లెటర్స్ ఏమి ఇచ్చారు? K అండ్ O. KO ఇచ్చారండి. సో ఇటు కనుక చెక్ చేస్తే ఇది -2 వస్తుంది, ఇది +2 వస్తుంది. సో సింప్లీ యు రైట్ లైక్ దిస్. దిస్ ఈజ్ KO. 11, 15. సో 13 - 2, దిస్ ఈజ్ +2. 6 ఉంది. 6 - 2, 4. 4th లెటర్ D. 6 + 2, 8. 8th లెటర్ H, DH. అలానే 2 - 2 అంటే Z రావాలి. 2 + 2, 4D. అంటే ప్రతి లెటర్కి ఒక -2, ఒక +2 అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు 20 ఉందండి. 20 - 2, 18. 18th లెటర్ R. 20 + 2, 22V. RV ఇక్కడ వచ్చింది. 6 - 2, 4. 4th లెటర్ D. 6 + 2, 8. 8th లెటర్ H. 12 - 2, 10. 10th లెటర్ J. 12 + 2, 14. 14th లెటర్ N. JN. అలా +2 - 2, +2 - 2 వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది SWHRDV. ఇప్పుడు S 19 అండి. 19 ఫస్ట్ -2 తీసుకోవాలి, తర్వాత +2 రాయాలి. S - 2 దెన్ +2. 19 - 2, 17th లెటర్ Q, 21. QU తోటి స్టార్ట్ అవ్వాలి, రైట్? QU. నెక్స్ట్ 23. 23 - 2, 21. +2, 25. 8 - 2, 6F. 8 + 2, 10J. 18 - 2, 16. 18 + 2, 20. And 4 - 2, B. 4 + 2, 6. V - 2,
టీ వి ప్లస్ 2x. సో మనకు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ 2 లెటర్స్ క్యూయు యువై ఎఫ్జే పిటి బిఎఫ్ అండ్ నెక్స్ట్ టీఎక్స్. ఇది మనకు కావాలండి. టీఎక్స్ క్యూయు యువై ఎఫ్జే పిటి బిఎఫ్ టీఎక్స్. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి. థర్డ్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే సో క్యూయు. సో ఇక్కడ ఆప్షన్ ఇది మనకి సరిపోతుంది. క్యూయు యువై పిజేపి బిటి ఈఎక్స్ క్యూయు యువై ఎఫ్జే పిటి బిఎఫ్ టీఎక్స్. ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. దట్ ఈస్ 89. నెక్స్ట్ 90. See that 90 question. Question number 90. Six friends MNO PQR have their test on different days of a week starting from Monday ending on Sunday. Total 6 friends ఉన్నారు. మండే నుంచి సాటర్డే వరకు అండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ 6 డేస్లో వాళ్ళ ప్లానింగ్ అనేది ఉంది. ఓన్లీ 2 ఫ్రెండ్స్ హ్యావ్ దేర్ టెస్ట్ బిఫోర్ ఎమ్స్ టెస్ట్. ఎం టెస్ట్ కంటే ముందు ఇద్దరు టెస్ట్ మాత్రమే ఉంది. అంటే ఎం అనే వ్యక్తి ఏ రోజు ఉన్నట్టు? వెడ్నెస్డే ఉన్నాడు, రైట్? ఓన్లీ 4 ఫ్రెండ్స్ హ్యావ్ దేర్ టెస్ట్ ఆఫ్టర్ క్యూ టెస్ట్. క్యూ టెస్ట్ తర్వాత 4 టెస్ట్ ఉండాలి. క్యూ టెస్ట్ తర్వాత 4 టెస్ట్ అంటే క్యూ ఎక్కడ ఉంటాడు? ట్యూస్డే రోజు ఉంటాడు. 1 2 3 4, రైట్? ఓన్లీ ఓ హ్యాజ్ అ టెస్ట్ బిట్వీన్ ద టెస్ట్ పి అండ్ ఎన్. పిఎన్ మధ్యలో ఓ టెస్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి తీసుకుంటే ఓఎన్, పిఎన్ మధ్యలో ఓ. అంటే ఒక పర్సన్ మిగిలారండి. ఎవరు? ఎంఎన్ఓపిక్యూ ఆర్ అనే వ్యక్తి మిగిలారు. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఆన్ మండే? మండే ఏ టెస్ట్ హ్యాస్ టెస్ట్ ఆన్ మండే? సో ఎవరు అక్కడ? ఆర్ అనే వ్యక్తి ఉంటాడు. సో ద పర్సన్ ఆర్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? దట్ ఈస్ 90. నెక్స్ట్ 91. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్స్. So question given, 5 people A, B, C, D, E, F are different weights each other. Who is the heaviest? ఇచ్చిన 5గురిలో ఎవరు హెవీ, బరువు ఎక్కువ ఉంటారని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ స్టేట్మెంట్ ఏంటిది? ఏ ఈజ్ హెవియర్ దాన్ సి. ఏ ఈజ్ హెవియర్ దాన్ సి బట్ లైటర్ దాన్ డి అన్నారండి. ఫస్ట్ వన్ ఏంటిది? ఏ అనే వ్యక్తి సి కంటే బరువు బట్ డి కంటే తక్కువ. బట్ ఉన్న 5గురిలో ముగ్గురే తెలిసారు. అక్కడ డిఏసి ముగ్గురు మాత్రమే వచ్చారు. అసలు ఇంకో పర్సన్ గురించి డిస్కషనే లేదు, ఇంకా ఇద్దరు గురించి. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. బి ఈజ్ నాట్ ద హెవియెస్ట్ బట్ ఈజ్ నాట్ ద లైటెస్ట్. సో బి అనే వ్యక్తి హెవీ ఉండకూడదు, అంటే ఫస్ట్లో ఉండకూడదు, అంటే లాస్ట్లో ఉండాలని కాదు, మధ్యలోనైనా ఉండొచ్చు. అండ్ బి అనే వ్యక్తి ఫస్ట్లో ఉండడండి, అంటే ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలో, లాస్ట్లో అయినా ఉండొచ్చు. ఈ అనే వ్యక్తి లాస్ట్లో ఉండడు, అంటే ఇక్కడెక్కడైనా ఉండొచ్చు. మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరని చెప్తాం? ఖచ్చితంగా డి అని చెప్పలేము, ఖచ్చితంగా ఈ అని చెప్పలేము. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవి కాదండి. నైదర్ 1 nor 2. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. సో 91, ద క్వశ్చన్ ఈజ్ నైదర్ 1 nor 2. సో బోత్ స్టేట్మెంట్ 1 2 పుట్ టుగెదర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. బేసిక్గా ఏంటిదంటే బి హైయెస్ట్ కాదు అనగానే లాస్ట్లో రాసి ఇది రాస్తారు. దాని అర్థం నాట్ ద హెవియెస్ట్ అంటే లాస్ట్లో ఉండాలని కాదు, మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, సెకండ్ ప్లేస్లోనే ఉండొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా డి బి మధ్యలో ఇక్కడ ఉండొచ్చు, లేదు అంటే ఇది ఫస్ట్ ఈ ఉండొచ్చు. అసలు ఎవరు ఉంటారనేది ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 2 కూడా సరిపోవు. నెక్స్ట్ 92. సో 92లో ప్రతి ఆప్షన్లో కూడా స్టార్టింగ్ లెటర్ ఈఎంఐ అనేదే ఉందండి. ఒకసారి అది చెక్ చేద్దాం. స్టార్టింగ్ లెటర్ కనుక చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఈఎంఐ అనేది తీసుకున్నాడు. ఈఎంఐ. సో దీనికి ఆపోజిట్ లెటర్ రాయండి. ఈకి ఆపోజిట్ లెటర్ వి, ఎంఎన్ఐఆర్, విఎన్ఆర్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ కనుక తీసుకుంటే +2. వి అనేది 22, ఎన్ 14, ఆర్ 18. సో +2 +2 తీసుకున్నాను.
సో 22 + 2 24, దిస్ ఈజ్ ఎక్స్. 14 + 2 16p, 18 + 2 20t, xpt. సో ఇది మ్యాచ్ అయిపోయింది. సేమ్ మరి హెచ్పిఎల్కి ఏమొస్తుందో చూద్దాం. సో ఆపోజిట్ లెటర్ కనుక తీసుకున్నట్లయితే హెచ్ ఆపోజిట్ లెటర్ ఎస్, కే అండ్ ఓ +2. ఎస్ ఈజ్ 19, కే 11, ఓ 15, +2 +2. 19 + 2 21, దిస్ ఈజ్ యూ. 11 + 2 13, ఎం. 15 + 2 17, క్యూ. యుఎంక్యూ ఉండాలండి. సో ఈఎంఐ. సో ఇందులో మనకి ఫస్ట్ కావాల్సిన వర్డ్ ఈఎంఐ. దెన్ నెక్స్ట్ సెకండ్ కావాల్సింది యుఎంక్యూ. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. రైట్, థర్డ్ ఆప్షన్లో ఈఎంఐ యుఎంక్యూ. థర్డ్ ఆప్షన్ మనకి బ్లాంక్ అనేది వస్తుంది. రైట్, సో ఆప్షన్గా ఉంటుంది. నెక్స్ట్ 93. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆర్డర్ డిజిట్కి బేసి సంఖ్యకి 2 కలపాలి. 1 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈవెన్ డిజిట్. సరి సంఖ్యలో నుండి 1 తీసేయాలి. సో మనకి ఇచ్చిన నెంబర్ ఏంటిది? మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చారండి. ఏంటిది? 5 3 1 7 8 4 6. మనకేమంటున్నారు? ఆడ్ డిజిట్ ఉంటేనేమో 2 కలపమంటున్నారండి. ఆడ్ డిజిట్ ఉంటే 2 కలపాలి. ఈవెన్ డిజిట్ కనుక ఉంటే 1 తీసేయాలి, -1. ఆడ్ డిజిట్ ఉంటే 2 యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్ అయితే -1. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్? సో ఇందులో ఎడమ నుండి రెండవ మరియు కుడి నుండి రెండవ అంకెల మొత్తం ఎంత? ఎడమ నుండి రెండవదంటే 3 అండి. 3 ఆడ్ నెంబర్ కాబట్టి ఎంత కలపాలి? +2. మరి రైట్ నుంచి సెకండ్ అంటే 4. ఇందులో నుంచి ఏం తీసేయాలి? -1. 3 + 2 5, 4 - 1 3. ఈ రెండిటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. 5 + 3 ఎంత అవుతుంది? 8. సో ద ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 93. నెక్స్ట్ 94. సో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద ఫాలోయింగ్ కేసెస్. కింగ్, ఫాదర్, క్వీన్. సో కింగ్ మేల్, ఫిమేల్. సో మేల్ ఫిమేల్ ఉంది కాబట్టి 2 సర్కిల్స్ డిఫరెంట్ ఉండాలండి. సో ఇక్కడ మొత్తము కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆల్ ఫాదర్స్ ఆర్ కింగ్స్ అనడానికి లేదు, సమ్ ఫాదర్స్ ఆర్ కింగ్స్. కాబట్టి ఇక్కడ సమ్ ఫాదర్స్ కింగ్స్, బట్ సమ్ ఫాదర్స్ ఆర్ క్వీన్. ఫాదర్ క్వీన్ కూడా ఉండాలి, అంటే 1 సర్కిల్ కంప్లీట్ ఇండివిజువల్గా ఉండాలి. బట్ 4th కూడా ఎలిమినేట్ అవుతుంది. 1 and 2లో దీని ఇండికేషన్ ఏమొస్తుందంటే ఆల్ కింగ్స్ ఆర్ ఫాదర్ అయినా అవుతుంది, ఆల్ ఫాదర్ అయినా కింగ్ అవుతుంది. కాబట్టి అది చెప్పలేము. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓన్లీ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 94. 95. How many such pairs of letters are there in the word journey? Given one word journey. 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 Only in forward direction. Clearly mentioned the word is forward direction. Each which has as many letters in the same sequence between them in the word as in English alphabetical. So ఇప్పుడు ఒక లెటర్ నుంచి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జే నుండి ఎన్ తీసుకుంటున్నానండి. JKLMN. ఇప్పుడు JOURN ఉందండి. JKLMN. ఇందులో నాకు 3 లెటర్స్ ఉన్నాయి యాక్చువల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇక్కడ కూడా నాకు 3 లెటర్స్ వచ్చాయి. నెక్స్ట్ UVWXY. యూ నుండి వై వరకు ఒక పేరు వస్తుంది. URNEY. యూ నుండి వై వరకు 3 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఏం రాయొచ్చు? UVWXY. కాబట్టి ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉన్నాయి. టోటల్ మనకి ఎన్ని పేర్స్ వస్తాయి? 2 పేర్స్. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దిస్ ఈస్ 95. నెక్స్ట్ 96 చూద్దాం. 96 ఎంబీడెడ్ ఫిగర్ అండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్స్ ఈజ్ ఎంబీడెడ్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో సేమ్ ఫిగర్ మనకి ఎక్కడ రొటేట్ అవుతుంది, ఎక్కడ రిపీట్ అవుతుంది అని. సో ఇందులో స్టార్టింగ్లో డాట్ ఉండాలి క్లోజ్డ్, బట్ ఇందులో లేదు. ఈ లైన్ అనేది లేదండి. బట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కనుక చెక్ చేసినట్లయితే, సో సర్కిల్, దిస్ వాజ్ ద ఫస్ట్ వన్.
సో సర్కిల్ కూడా అవసరం లేదు మనకి. సో జస్ట్ ఈ రొటేషన్ మాత్రమే అవసరం. 1 ఫాలోడ్ బై దిస్ 12. ఈ రెండు ఈ డాట్ని ఎక్స్టెండ్ చేస్తూ 1 లైన్, ఎక్స్టెండ్ చేస్తూ 1 లైన్. సో అండ్ క్లోజ్డ్ ఇది తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఆప్షన్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ 97. 97. 8 plus 2 10, 10 plus 2 12, 5 plus 2 7, 7 plus 2 9, 12 plus 2 14, 14 plus 2 16 అమ్మా డైరెక్ట్ ఆన్సర్. 8 plus 2 10, 10 plus 2 12, 5 plus 2 7, 7 plus 2 9, 12 plus 2 14, 14 plus 2 16. So 16 is your direct answer, right? Now next 98. 7 boxes A, B, C, D, E, F, G kept one over the other but not in the same order. Total 7 boxes ఒకదానిపైన ఒకటి ఉండాలండి, రైట్? సో 1 2 3 4 5 6 7 ఒకదానిపైన ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ అబోవ్ ఎఫ్. ఎఫ్ పైన 3 బాక్సులు మాత్రమే ఉండాలి. సారీ, ఓన్లీ 3 boxes. ఓన్లీ 3 boxes అబోవ్ ఎఫ్ అంటే ఇక్కడ ఎఫ్ వస్తుంది, రైట్? ఓన్లీ 1 box ఈస్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డిఎఫ్ అంటే అటు పైకైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. నేను ఇక్కడ డి తీసుకుంటున్నాను. ఓన్లీ 1 box ఈస్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. సో అయితే డి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఒకవేళ ఆర్డర్ రాదు అంటే మనం చేంజ్ చేద్దాం, రైట్? నా ఓన్లీ 3 boxes కెప్ట్ బిట్వీన్ డి అండ్ బి. డిబి మధ్యలో 3 బాక్సులు ఉండాలి. సో 1 2 3 అంటే బి అనేది ఇక్కడ వస్తుంది. బి ఈజ్ కెప్ట్ సమ్ ప్లేస్ అబోవ్ ఎఫ్. ఎఫ్ పైన ఒకనొక ప్లేస్లో బి ఉండాలి, కాబట్టి కరెక్టే మ్యాచ్ అయిపోయింది. జీ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎఫ్. బిలో బి, సారీ, బి కిందనే ఇమీడియట్గా జీ ఉండాలి. ఈ కెప్ట్ వన్ ఆఫ్ ద ప్లేస్ అబోవ్ ఏ. సి ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ ఆర్ బిలో, ఇమీడియట్లీ అబోవ్ ఆర్ బిలో డి. సి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు, కాబట్టి సి ఇక్కడ ఉండాలి. ఈ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ అబోవ్ ఏ. ఏ పైన ఒకనొక ప్లేస్లో ఈ ఉండాలి, కాబట్టి ఇక్కడ ఏ తీసుకోవాలి. ఏ ఒకనొక ప్లేస్ పైన ఎవరు వస్తున్నారు? సో అది ఈ. సో హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ జీ. జీ పైన ఎన్ని బాక్సులు ఉన్నాయని అడిగారండి. 1 2. టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆర్ 2. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ వాట్? ఫోర్త్ ఆప్షన్, రైట్? దట్ ఈస్ 98. నెక్స్ట్ 99. 99 ఇందులో ఉన్న డిఫరెన్స్ 1. ఫైండ్ ద రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ ఏంటిది అని అడిగారండి, రైట్? సో 148, 177, 50, 27, 29 డిఫరెన్స్ అండి. 29, 177 plus 29, again we get 206. 206 plus 29, 235. మరి 235 plus 29 ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. 235 plus 29, 265 ఉండాలి. 264 కరెక్ట్గానే ఉంది. 264 plus 30, 294, 293 కరెక్ట్గానే ఉంది. ప్లస్ 29 అన్నప్పుడు 9 plus 3 12, 2 322 ఉండాలి. అక్కడ 321 ఉంది. సో ద రాంగ్ నెంబర్ ఈస్ 321. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద రాంగ్ వన్, రైట్? నౌ నెక్స్ట్ నెంబర్ 100, ద లాస్ట్ వన్. లాస్ట్ ఇక్కడ 100th one. So first of all, the given the relation between B and V. B less than or equal to A less than C. సో B to V కావాలండి. B to V కావాలి అని అంటే ఇక్కడ B నుండి A తీసుకోవచ్చు, A to O తీసుకోవచ్చు, O to V తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ B less than or equal to A. B less than or equal to A తీసుకుంటున్నాను. నెక్స్ట్ O greater than A తీసుకుంటున్నాను. నెక్స్ట్ V greater than or equal to O. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? B less than or equal to A, A less than O, O less than or equal to V. రివర్స్ చేసినప్పుడు O greater than A అంటే రివర్స్ అయితే A less than O, V greater than or equal to O రివర్స్ చేస్తే O less than or equal to V. సేమ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు? B less than V. ఇక్కడ కూడా ఈక్వల్ ఉంటే B less than or equal to V అనొచ్చు. లెస్ దాన్ లేదు కాబట్టి మనం ఏమనొచ్చు? B less than V. లెస్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. వాట్ యు గెట్? లెస్ దాన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. A to K, A నుండి K వరకు అండి. A to K means here we can take that is A is connected to
సో హియర్ ఏ టు వి మనకి ఈ లాజిక్ నుంచి ఏ టు వి వచ్చిందండి. ఏ లెస్ దాన్ ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. అండ్ ఇప్పుడు వి టు ఐ తీసుకున్నట్లయితే వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ గ్రేటర్ దాన్ ఐ అండ్ ఫాలోడ్ బై ఐ లెస్ దాన్ కే. ఐ లెస్ దాన్ కే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ టు వి లింక్ తీసుకున్నాను. ఏ లెస్ దాన్ ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అండ్ ఇమీడియట్లీ దట్ ఫాలోడ్ బై వి టు ఐ. వి నుండి ఐ వరకు ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఐ టు కే. బట్ ఇక్కడ ఈ రెండు కూడా ఏంటివి ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ ఉన్నప్పుడు ఛాన్స్ ఏం చెప్పాం మనం, పాసిబిలిటీ ఈజ్ నాట్ ఏ కంక్లూజన్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్. ఓన్లీ కంక్లూజన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ వన్ మీన్స్ fourth option is your right answer, right? This is your question number 100, right? So this is the complete explanation of this paper, and the next paper will meet again. All the best for the next paper. Thank you very much.